జ్వాలలో దోషివై నిలిచావా, అన్యాయపు తీర్పు నుండి ఘోరమైన శిక్షను, ద్వేషాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా, నా దోష క్రియలకై సిలువలో బలి అయితివా, నీ ప్రాణ క్రయధనముతో రక్షించితివా, నా దోష క్రియలకై సిలువలో బలి అయితివా, నీ ప్రాణ క్రయధనముతో రక్షించితివా. కలువరి గిరిలో సిలువధారియై వేలాడితివా నా యేసయ్యా, కలువరి గిరిలో సిలువధారియై వేలాడితివా నా యేసయ్యా. దారి తప్పిపోయిన గొర్రెనై తిరిగాను, ఏ దారి ప్రీత లోకగా రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును. లోకా సువార్త 15వ అధ్యాయము 11వ వచనం నుండి 32వ వచనం వరకు. లోకా సువార్త 15వ అధ్యాయము 11వ వచనం నుండి 32వ వచనం వరకు. యేసు ఇంకను వారితో ఇట్లు అనెను, ఒకనికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రితో, తండ్రి, ఆస్తిలో నా భాగము నాకు పంచి పెట్టెము అనెను. తండ్రి అట్లే పంచి ఇచ్చాను. త్వరలోనే చిన్నవాడు తన ఆస్తిని సొమ్ము చేసుకుని దూరదేశమునకు వెళ్ళాను. అక్కడ భోగ విలాసములతో ఆ ధనమంతయు దుర్వినియోగము చేసి తన ఆస్తిని అంతటిని మంట కలిపెను. అప్పుడు అచట దారుణమైన కరువు దాపరించుటచే వాడు ఇబ్బందులు పడెను. అందుచేత వాడు ఆ దేశమున ఒక యజమానుని ఆశ్రయింపగా అతడు వానిని తన పొలములో పందులను మేపుటకు పంపెను. వాడు పందులు తిను పొట్టుతో పొట్ట నింపుకొన ఆశపడుచుండెను. కాని అది వానికి కరువాయెను. అప్పుడు అతనికి కనువిప్పు కలిగి తనలో తాను ఇట్లు అనుకొనెను, నా తండ్రి వద్ద ఎందరో పనివారికి పుష్టిగా భోజనము లభించుచున్నది, కాని నేను ఇక్కడ ఆకలికి మలమల మాడుచున్నాను. నేను నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను దేవునికిని నీకును ద్రోహము చేసి తిని, ఇప్పుడు నేను నీ కుమారులను అనిపించుకొని తగను, నీ పనివారిలో ఒకరిగా పెట్టుకొనము అని చెప్పేదను అని తలంచి వాడు లేచి తన తండ్రి వద్దకు బయలుదేరాను. వానిని దూరం నుండి చూడగానే తండ్రి మనసు కరిగి పరిగెత్తి వెళ్ళి కుమారుని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొనెను. కుమారుడు తండ్రితో, తండ్రి, నేను దేవునికును నీకును ద్రోహము చేసి తిని
ఇక నేను నీ కుమారులను అనిపించుకొని తగను అని పలికెను. కాని తండ్రి సేవకులతో, త్వరగా వీనికి మేలి వస్త్రమును కట్టిపెట్టుడు, వ్రేలికి ఉంగరమును, కాలికి చెప్పులను తొడుగుడు, కొవ్విన కోడెదూడను వధింపుడు, మనము విందు ఆరగించి వేడుకలు చేసుకుందాము. ఎలైనా మరణించిన ఈ నా కుమారుడు మరలా బ్రతికెను, పోయినవాడు తిరిగి దొరికెను అని చెప్పెను. పిమ్మట వారు విందు చేసుకొనసాగిరి. అప్పుడు పెద్ద కుమారుడు పొలము నుండి ఇంటికి వచ్చేసరికి సంగీత నృత్యముల ధ్వని వినిపించెను. అతడు ఒక పనివానిని పిలిచి, ఇది అంతయు ఏమిటి అని అడిగాను. నీ తమ్ముడు వచ్చెను, కుమారుడు క్షేమంగా తిరిగి వచ్చినందుకు నీ తండ్రి కొవ్విన కోడెదూడను కొయ్యించెను అని వాడు చెప్పాను. అందుకు అతడు మండిపడి లోపలకు అడుగుపెట్టుటకు ఇష్టపడకుండెను. తండ్రి వెలుపలకు వచ్చి అతనిని బతిమాల సాగాను. అందుకు అతడు తండ్రితో, ఇదిగో నేను ఇన్ని సంవత్సరాల నుండి నీ పనిపాట్లను చేయుచున్నాను, ఎన్నడను నీ ఆజ్ఞను మీరి ఎరుగను. అయినను నేను నా మిత్రులతో విందు జరుపుకున్నటకు నీవు ఎన్నడను ఒక మేక పిల్లనైనను ఇచ్చి ఉండలేదు. కానీ నీ సంపదను వేసులతో పాడు చేసిన ఈ నీ కుమారుడు తిరిగి వచ్చినంతనే అతని కొరకు నీవు కొవ్విన కోడెదూడను కొయ్యించితివి అనేను. తండ్రి అతనికి ఇట్లు బదులు చెప్పాను, కుమారా, నీవు ఎప్పుడునూ నాతో ఉన్నావు, నాకున్నదంతయు నీదే కదా. మనము విందు జరుపుకొనుట న్యాయము. ఏలైనా చనిపోయిన నీ తమ్ముడు తిరిగి బ్రతికెను, తప్పుపోయిన వాడు మరలా దొరికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు మీకు స్తుతి కలుగును గాక.